సౌర కుటుంబ హిస్టరీ కోసం చేపట్టిన బెన్ను శిఖరాల పరిశోధన కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. ఇప్పటికే కార్బన్, నీరు ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు వీటి ఆధారంగా జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని వీరంతా చెప్తున్నారు. సౌర కుటుంబ పుట్టు పూర్వతరాల కోసం బెన్ను అనే ఆస్ట్రాయిడ్ నుంచి నాసా మట్టిని సేకరించిన విషయం తెలిసిందే. అందులో బయటపడిన ఒక పదార్థం శాస్త్రవేత్తలను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ వారం మొదట్లో సమావేశమైన అమెరికన్ జియోలాజికల్ యూనియన్ ఈ పదార్థంపై చర్చించింది. అందులో భాగంగా పరిశోధకులు తాము బెన్ను మట్టిలో కార్బన్ను కలిగిన మూలకాలను కనుగొన్నట్లు తెలిపారు. జీవం ఉద్భవించడానికి, సారవంతమైన మూలకాలు రూపొందించడానికి మట్టిలో కార్బన్ ఉండడం ముఖ్యం కావడంతో సౌర కుటుంబం తొలినాళ్లలోని జీవం ఉనికికి కావలసిన పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమనుకుంటే మన పాలపుంత గురించి, భూమి గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం అనుకున్నదంతా తప్పే అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మట్టిని మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉందని అన్నారు. సౌర కుటుంబం తొలి రోజుల నాటి మట్టి పదార్థాన్ని కనుగొనాలన్న తమ ఆశయం బెన్ను మట్టి తీసుకురావడంతో నెరవేరిందని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో ప్లానటరీ సైన్స్ అండ్ కాస్మోకెమిస్ట్రీ ప్రొఫెసర్ లారెటా అన్నారు. ఈ మట్టి ఎంతో సారవంతంగా మూలకాలతో నిండి ఉందని పేర్కొన్నారు. 300 కోట్ల నాటి ఆస్ట్రాయిడ్ గురించి నాసా ఉపగ్రహం 150 గ్రాముల రాయిలను తీసుకురాగా శాస్త్రవేత్తలు ఇప్పటికీ 70.3 గ్రాముల మట్టిని మాత్రమే పరిశీలించారు. ఇంకా 70 గ్రాముల మట్టిని వివిధ అవసరాల కోసం పరిశోధన చేయాల్సి ఉంది. ఈ మట్టి కణాలు చాలా ముదురు రంగులో ఉండి సెంటీమీటర్ నుంచి మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్నాయని తెలుస్తోంది. ఒక కాలీఫ్లవర్ ఉపరితలం ఎలా ఉందో ఈ మట్టిని తాకితే అలానే ఉందని దానిని ముట్టుకున్న వారు చెప్తున్నారు. పరిశోధనల ప్రకారం ఈ మట్టి నమూనాలో 4.7% కార్బన్ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో తెల్లగా ఉన్న చిన్న చిన్న అణువులను కాల్షియం కార్బోనేట్ లేదా లైమ్ స్టోన్ గా భావిస్తున్నారు. అయితే వీటిపై కాంతిని ప్రసరించి చూడగా అవి వెలుగును పరావర్తనం చెందిస్తున్నాయి. కాల్షియం కార్బోనేట్ కు అలాంటి లక్షణం ఉండదు కాబట్టి ఇది ఏదో పదార్థమై ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్ 2020లో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఒరిసిస్ రెక్ స్పేస్ క్రాఫ్ట్ బెన్ను ఉపరితలంపై విజయవంతంగా దిగింది. భూమికి అంత దూరం లేని ప్రదేశంలో కక్షలో ఉన్న గ్రహశకలం బెన్ను ఉనికికి 1999లో కనుగొన్నారు. నాసా మిషన్ లక్ష్యం బెన్ను ఉపరితలం నుండి దుమ్ము, రాతి నమూనాలను సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో విశ్లేషించడం జరిగింది. శాస్త్రవేత్తలు గత నెల మాత్రమే నమూనాలను విశ్లేషించారు. నమూనాలలో కార్బన్, నీరు ఉన్నాయి. నమూనాలో మట్టి ఖనిజాలు ఉన్నాయి. నీటి అణువులు వాటి స్ఫటికాలలో చిక్కుకున్నాయి. అయితే శాస్త్రవేత్తలు వచ్చే 2 ఏళ్ల పాటు నమూనాలను వర్గీకరించడం కొనసాగిస్తారని నాసా తెలిపింది. సౌర వ్యవస్థలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో కాస్మిక్ ఢీకొనే సమయంలో పెద్ద మాతృ శరీరం నుండి విడిపోయిన సంఘటనల కారణంగా గ్రహశకలాలు పుడతాయి. గ్రహశకలాలు కొన్ని 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన ప్రారంభ కాలంలో ఉద్భవించిన రాతి అవశేషాలు. గ్రహాల మాదిరిగానే గ్రహశకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పటికీ అవి నిజమైన గ్రహాలుగా పరిగణించబడవు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్, బృహస్పతి మధ్య ప్రాంతం. గ్రహశకలంలో ఉన్న పదార్థాలు దాని మాతృ శరీరం సంతకాన్ని కలిగి ఉంటాయి. వాటిని అధ్యయనం చేయడం ద్వారా సౌర వ్యవస్థ గురించి ఇప్పటికీ తెలియని వాస్తవాలను బహిర్గతం చేయవచ్చు. బెన్ను సైతం దాని మాతృ సంస్థ కలిగి ఉన్న కొన్ని సంతకాలను కూడా కలిగి ఉంది. గ్రహశకలం నుండి నేరుగా నమూనాను సేకరించడం వల్ల సౌర వ్యవస్థ ఏర్పడిన సమయంలో ఒక ప్రత్యేకమైన సంగ్రహావలోకనం లభిస్తుంది. బెన్ను కూడా అలాంటి సంగ్రహావలోకనం అందించాలని భావిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ 2016లో నింగిలోకి ఎగిరింది. 2018లో బెన్ను కక్షలోకి చేరుకుంది. ఇక 2020లో ఆ గ్రహశకలం నుంచి శాంపిళ్లను సేకరించింది. 2021 మేలో మళ్లీ ఆ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరుగు ప్రయాణమయ్యింది. అయితే ఈ మిషన్ కోసం ఆ స్పేస్ క్రాఫ్ట్ సుమారు 3.86 బిలియన్ల మైళ్లు ప్రయాణించింది. బెన్ను వరకు వెళ్లి అక్కడ నుంచి తిరిగి వచ్చేందుకు అంత దూరం ప్రయాణించాల్సి వచ్చింది. టెక్సాస్ లోని ప్రత్యేకమైన ల్యాబ్ లో ఈ క్యాప్సుల్లో ఉన్న బెన్ను గ్రహశకల నమూనాలను పరిశీలిస్తున్నారు. క్విక్ లుక్ పేరిట ఏర్పడిన బృందం తొలిదశ పరిశోధనలు జరుపుతోంది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం కార్బన్, నీరు వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్న బెన్ను వంటి గ్రహశకలాలే భూమి ఏర్పడడానికి కారణమని అంచనా వేస్తున్నారు. ఈ కోణంలో పరిశోధనలు జరపడానికి బెన్ను గ్రహశకలాల నమూనాలు ఉపయోగపడుతున్నాయి. క్విక్ లుక్ బృందం ధూళిలో కార్బోనేట్లతో పాటు ఇతర ఖనిజాలను కూడా గుర్తించారు.